కోనసీమ జిల్లా ఇరుసుమండలో బ్లోఅవుట్ పూర్తిగా అదుపులోకి వచ్చింది. ఓఎన్జీసీ నిపుణులు 6 రోజుల తర్వాత వెల్ క్యాపింగ్ చేశారు. దీంతో మంటలు పూర్తిగా ఆగిపోయాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజబాబు అందిస్తారు. రాజబాబు, పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది, పూర్తి డీటెయిల్స్. పవన్, ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామంలో ఏదైతే బ్లోఅవుట్ సంభవించిందో బ్లోఅవుట్ను పూర్తి స్థాయిలో ఓఎన్జీసీ అధికారులు ఈరోజు పూర్తి స్థాయిలో అరికట్టడం జరిగింది. ప్రస్తుతం బ్లోఅవుట్ పూర్తి స్థాయిలోకి అదుపులోకి వచ్చింది. మనం ఇరుసుమండ బ్లోఅవుట్ ప్రాంతం దగ్గర ఉన్నాం. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. ప్రస్తుతం మన వీడియో జర్నలిస్ట్ చూపిస్తున్నాడు. అదే బ్లోఅవుట్ ప్రివెంటర్స్ ఇక్కడ ఏదైతే వెల్ ఉందో ఆ వెల్లకి బీఓపీ అంటే బ్లోఅవుట్ ప్రివెంటర్ ఆపరేటర్ కూడా అమర్చిన దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూస్తున్నాము. కొత్తగా ఈ వెల్లను పూర్తిగా క్లోజ్ చేసి బీఓపీని అమర్చిన దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ఈరోజు ఉదయం వరకు కూడా ఇక్కడే భారీ స్థాయిలో అగ్నికేలలు ఎగిసిపడ్డాయి. ఇక్కడ భారీ స్థాయిలో అగ్నికేలలు గత 5 రోజులు కూడా ఎగిసిపడ్డాయి. ప్రస్తుతం ఈరోజు ఓఎన్జీసీ నిపుణుల బృందం ఇక్కడ శ్రమించి ఎట్టకేలకు బీఓటీని అమర్చి ప్రస్తుతానికి వెల్లను పూర్తి స్థాయిలో క్లోజ్ చేశారు. మనం విజువల్స్లో చూస్తున్నాము. కింద పడిపోయి ఉన్నది అది పాత ఏదైతే ప్రమాదానికి గురైన బీఓపీ అంటే బ్లోఅవుట్ ప్రివెంటర్ అది మొత్తం పూర్తిగా అగ్నికి ఆహుతయింది. గత 5 రోజులుగా కూడా అది పూర్తిగా అగ్నికి ఆహుతయిన నేపథ్యంలోనే బ్లోఅవుట్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే చమురు, గ్యాస్ నిక్షేపాలు భారీ స్థాయిలో ఎగసపడ్డాయి. 5 రోజుల పాటు అంటే ఈరోజు 6వ రోజు 6 రోజులుగా కూడా భారీ స్థాయిలో అగ్నికీలలు ఎగసపడ్డాయి. ఏకధాటిగా ప్రతిరోజు కూడా వాటర్ అంబరిల్లా ద్వారా ఇక్కడ వాటర్ పంపింగ్ చేశారు. బ్లోఅవుట్ నుంచి వేడి తీవ్రత బయట ప్రజలకు రాకుండా భారీ స్థాయిలో వాటర్ పంపింగ్ చేశారు. గత 6 రోజులుగా కూడా పంపింగ్ చేశారు. ఈరోజు ఎట్టకేలకు ఏదైతే ఓఎన్జీసీకి సంబంధించి క్రైసిస్ మేనేజ్మెంట్ బృందం శ్రమించి ఈరోజు వెల్లకి పూర్తి స్థాయిలో క్యాపింగ్ వేశారు. క్యాపింగ్ వేసిన దృశ్యాలను మనం విజువల్స్లో చూస్తున్నాము. పక్కనే ఉన్నది ఈ ఏదైతే బ్లోఅవుట్కి సంభవించక ముందు రిగ్ ఉందో రిగ్ దానికి సంబంధించిన పరికరాలన్నీ కూడా అగ్నికి ఆహుతయ్యాయి. మొత్తం పూర్తిగా కాలిపోయాయి. మనం విజువల్స్లో చూస్తున్నాము స్క్రీన్ మీద. అవన్నీ కూడా బ్లోఅవుట్కి సంబంధించిన ఉపయోగించిన అవి రిగ్గు అదేవిధంగా పరికరాలు మొత్తం అవన్నీ కూడా పూర్తిగా అగ్నికి అవుతాయి. వీటన్నిటిని కూడా శకలాలను పూర్తిగా ఆ బ్లోఅవుట్కు సంబంధించి బ్లోఅవుట్కు సంభవించక ముందు వాడిన రిగ్గును కూడా ఓఎన్జీసీ నిపుణుల బృందం పూర్తిగా తొలగించి ఆ రిగ్గు స్థానంలోనే ఈరోజు మరో బ్లోఅవుట్ ప్రివెంటర్ను కూడా ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో అదుపు చేశారు. ఇక్కడ ప్రస్తుతం గ్రామస్తులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అంటే అధికారులు దాదాపు ఈ బ్లోఅవుట్ను పూర్తి స్థాయిలో అదుపు చేసేందుకు వారం రోజులు సమయం పడుతుందని భావించినప్పటికీ కూడా ఒకరోజు ముందుగానే ఇక్కడ బ్లోఅవుట్ను కూడా పూర్తి స్థాయిలో అదుపు చేశారు. ప్రస్తుతం గ్రామస్తులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అంటే అధికారులు అంచనా వేసిన దానికన్నా ఒక రోజు ముందుగానే పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి వచ్చాయి. ప్రస్తుతం అయితే కనుక ఇక్కడ ప్రశాంత వాతావరణం ఉంది. బ్లోఅవుట్ను పూర్తి స్థాయిలో ఇక్కడ నియంత్రించడం వల్ల బ్లోఅవుట్ను వెళ్ళకి పూర్తిగా మూసివేయడం వల్ల ఇక్కడ ఓఎన్జీసీ నిపుణుల బృందం కూడా సంబరాలు జరుపుకున్నారు, స్వీట్స్ పంచుకున్నారు. అయితే రైతులు మాత్రం పూర్తి స్థాయిలో ఈ బ్లోఅవుట్ ప్రాంతాన్ని ఎటువంటి భవిష్యత్తులో ఎటువంటి నిక్షేపాలు వెలికితీయకుండా నియంత్రించాలని కూడా గ్రామస్తులు కోరుతున్నారు. ఇది పవన్ బ్లోఅవుట్ దగ్గర ప్రస్తుత పరిస్థితి.